అక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో మరింత బర్డన్ పెరగకుండా ఎట్లా చేయాలని చూడాలి. ఒకటి ఆ ప్రాసెస్లో అనిపించింది గుంటూరు విజయవాడ ఇది ఉంది కదా, ఇది డెవలప్ చేస్తే ఎలాగో నువ్వు చేసింది ఇప్పుడు నువ్వు ఆ రోజు మొదలు పెట్టింది అది ఆగేది కాదు. ఎందుకంటే రోడ్లు మొదలైనవి. ఇప్పుడు ఈ బైపాస్ ఆల్రెడీ వచ్చింది, కాజా దగ్గర నుంచి వెస్ట్రన్ బైపాస్ వచ్చింది, అండ్ కనెక్టివిటీ కంప్లీట్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. సో డెవలప్మెంట్ అనేది జరుగుతూ పోతుంది. లైక్ హైదరాబాద్ లాగా మాస్టర్ ప్లాన్ ఇచ్చేస్తే మెయిన్ రోడ్డు ఇవి బిల్డ్ చేస్తే ట్రంక్ రోడ్స్ స్లోగా డెవలప్మెంట్ అవుతుంది. రైతులు వాళ్ళు డెవలప్ అవుతారు. ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్ కావట 20 ఏళ్ళు, ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అది ఫ్లడ్ ప్రోన్ జోన్ కాబట్టి. ఆ ఫ్లడ్ ప్రోన్ జోన్ అది కూడా పోయమ్మ వాళ్ళెక్కడ ఇదో జగన్మోహన్ రెడ్డి గారు జనరిక్ టర్మ్లో రివర్ బేసిన్ అంటే దాన్ని కావాలని చెప్పి రివర్ బేసిన్ అంటావా, మన నీళ్ళు ఎక్కడ కట్టావు బద్దలు వేస్తే ఇంత పెద్ద ఫోటో వేసి నువ్వెక్కడ కట్టావంటే దీనికి దానికి ఒకటేనా? ఇది ఆ ఏరియా ఒకటేనా? ఒకటైతే 3-4 వేల కోట్లు పెట్టి నువ్వు రిజర్వాయర్లు కట్టి నారాయణ మొన్న తను అనౌన్స్ చేసి ఇంకోటి కూడా పంపింగ్ ఇది పెడుతున్నామన్నాడు. ఎత్తిపోతారు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? రోజుకు 1 టీఎంసీనో 2 టీఎంసీనో తీయాలంట. అంటే ఆల్మోస్ట్ నువ్వు ప్రాజెక్ట్ అది. నువ్వు అక్కడి నుంచి నీళ్లు కంటిన్యూస్ తోడి అక్కడ పైల్ ఫౌండేషన్తో లోతుగా పోతే తప్ప కుదరని ఏరియా. 10 అడుగులు పోతే నీళ్లు 1 సెంటీమీటర్ వర్షం పడితే మొత్తం సరస్సులాగా తయారవుతా. అంటే నువ్వు అది సెలెక్ట్ చేసుకొని అక్కడ పోయి నువ్వు కట్టలేదా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరు, ఆ ఫ్లోలో డెవలప్ కావడం వేరు, అదే పని నేను అక్కడే కడతానడం వేరు. అది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. ఈ ప్రాసెస్లో విజయవాడ గుంటూరు మధ్య నువ్వు ఫోకస్ పెట్టు. ఇక్కడ ఉన్న మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టివ్ మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయి. ఎవరు వాళ్ళే డెవలప్ అవుతారు, ఏరియా డెవలప్ అవుతుంది. అండ్ పోర్ట్ ఎలాగో మచిలీపట్నం పోర్ట్ మనం ఆల్రెడీ ఇది మోగింది. సో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది. ఫర్దర్ మళ్ళీ నువ్వు ఇది చేయడం అవసరం లేకుండా ఓ న్యాచురల్ గ్రోత్ లాగా ఉంటుంది వితౌట్ బర్డెనింగ్ ది స్టేట్. ఆ లైన్ అట్లే ఉంది, ఇప్పటికే అట్లే ఉంది. జగన్ గారు మనం మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అవుతుంది, అసలు రాజధాని పదమే రాజ్యాంగం లేదని చెప్పారు. దాని చంద్రబాబు కాంగ్రెస్ అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు భాష మార్చి అడిగినా, ఇంకో మీడియా వాళ్ళు అడిగినా, ఎవరు అడిగినా, మీరు ఏ ఉద్దేశంతో అడిగినా డోంట్ డైవర్ట్ ది సబ్జెక్ట్. జగన్ గారు అనేది ఓవరాల్ దీంట్లో భాగంగా మళ్ళీ నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చూస్తే రాలా అందరూ ఎట్లా వచ్చినారు? బస్సులో ఆయన వచ్చి ఇక్కడే ఉండింది, కాలువోటి నేను బస్సులో కూర్చున్నాడు ఉంటే రాలే అందరూ మొత్తం సేమ్ అదే మాట్లాడినాడు. ఈరోజు నిజంగా కూడా నువ్వు అమరావతికి స్టాచ్యూ చేస్తావు, ఏం స్టాచ్యూ చేస్తావు నాకు అర్థం కావట్లా. ఎన్ని చోట్ల మారట్లా? ఇప్పుడు సెంటర్ ఏమైనా అతీతమైన శక్తి అక్కడ కూడా. ఇప్పుడు ఒక స్టేట్కు సంబంధించినంత వరకు దాంట్లో ఎక్కడ సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండాలనేది ఆ స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. బట్ ఆ డిస్కషన్ ఎంత చేసినా ఇప్పుడు అకాడమిక్ అవుతుంది. ఆయన అన్న కాంటెక్స్ట్ ఒకటే, అయ్యా దీని అనవసరమైన క్వశ్చన్ కాదు, రియాలిటీ ఈజ్ దిస్, దీనికి ఆన్సర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం. దీని మీద డిస్కషన్ పోవాలంటే ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏముంది అవన్నీ చూడాలా. మీరు చూడాల్సింది ఏంటంటే నేను అడుగుతున్నది, 1,00,000 కోట్లు అప్పులు చేస్తున్నావు, సంవత్సరానికి 8,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలా, ఎట్లా రీపే చేస్తావు చెప్పు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నావు, ఏమొస్తుంది దాంట్లో రెవెన్యూ చెప్పు? అంటే నేను మిగిలిన ల్యాండ్ అమ్ముతానంటావు. నేను అడుగుతాను ఈరోజు, మిగిలిన ల్యాండ్ నువ్వు అమ్ముతున్నావు, ఎంత అంటున్నావు? వాడు గజం ఎంత ఉందబ్బా? 50,000 అంటున్నారు, 60,000 అంటున్నారు, 70,000 నోషనల్ ఎంత అన్నా కావచ్చు. మరి చంద్రబాబు నాయుడు మొన్న కొనింది ఎంతకు గజం? నాకు తెలిసి 7,500. డాక్యుమెంట్స్ తీసి చూడండి, 7,500 ఉంది, 25,000 గజాలు. 7,500 7,500 కొన్నాడు. అడగండి, మీరు అడగాలి, మీడియా వాళ్ళు, మేము అడగాల్సి వస్తుంది. 7,500 కొన్నాడు, 7,500 ఉందా అక్కడ? అయితే ల్యాండ్ వాల్యూ ఎంతున్నట్టు? 7,500 ఇంటూ 4,800 గజాలు, 8,000 ఇంటూ 5,000 అంటే 4 కోట్లు అంతేనా ల్యాండ్ వాల్యూ? అదే 7,500 గజాలు. మరి బయట 60,000 అబద్ధమా? ఒకవేళ 60,000 నిజమైతే మిగిలింది ఎట్లా పే చేశాడు ఈయన? అది పెద్దది కావాలంటే తీయచ్చు సబ్జెక్ట్, దాని మీద డిస్కషన్ పెట్టాలా. బట్ దానికి ముందే ఈయన ఎత్తి తెలిసిన బురద, దుమ్ము, ధూళి, దానితో వాటికి ఆన్సర్ ఇవ్వడమే సరిపోతుంది. లేదా మేము అడుగుతున్నది ప్రజల దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము అని
అది డ్రైవ్ చేసి ఆన్సర్ రాబట్టడానికి నానా చోట్ల పడాల్సి వస్తుంది. అతను క్రియేట్ చేస్తున్న మీడియా ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ ఇప్పుడు అడుగుతున్న కృష్ణా లిఫ్ట్ ఈజ్ సారీ మన రాయలసీమ లిఫ్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ ఈరోజు బోన్ ఆఫ్ కంటెన్షన్. దానికి సంబంధించినంత వరకు క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసినవి. నిన్న మాట్లాడుతూ ఏమంటాడు, నిన్న అసలు దానికి ఏదో ఆన్సర్ ముందు రోజు ఏమో నేను స్టేట్స్ పేరును గొడవలు కోరుకుంటూ గోదావరి అనుసంధానం నదుల అనుసంధానం ఉంటాడు. సబ్జెక్టు దీనికి దానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించినాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్వశ్చన్ చేశాము. జనరల్గా న్యూట్రల్ వీళ్ళు కూడా మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్. ఈయన ఆన్సర్ ఇవ్వడు. నిన్న పైగా దబాయింపు, ఆయన గొంతు పెద్దది చేసి కళ్ళు పెద్దవి చేసి చేతులు ఎత్తి ఓ ప్రవక్తలాగా గట్టిగా అరిస్తే బెదరగొడితే అయిపోతుంది అనుకుంటే ఎట్లా? ఆన్సర్ ఇది ఇవ్వాలిగా. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంత వరకు మీ మధ్య జరిగిందా లేదా? సరే, రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడావు. అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్గా ఎందుకు చెప్పిండు వీళ్ళు? అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అనిడా? పోనీ అనలేదనుకో, రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు, మేము అట్లా అనలేదు అన్నామనుకో, మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి? దీనికి చెప్పాలిగా. లేదు, దీనికి సంబంధం లేదు, ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ చేయి. నీకు అక్కడ తెలంగాణ వైపు అటువైపు నుంచి అందరికీ తెలిసింది 800 అడుగులు ఇంకా కింద నుంచి ఏదో పవర్కు లాగొచ్చు, లేదా 800 అడుగులు పాలమూరు రంగారెడ్డి దానికి అయితే డైలీ ఆ 2 టీఎంసీలు తీసుకోవడం, వాళ్ళకు 2 టీఎంసీలు తీసుకోవడం అనేది వాళ్ళు నేరుగా తీసుకోవచ్చు. అవి కాక మిగిలిన ప్రాజెక్టులు డిండి ప్రాజెక్ట్ అన్ని తీసుకోవడం ఉన్నప్పుడు రోజుకు అటువైపు 8 టీఎంసీలు తీసుకునే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నీకు అతి తక్కువ రోజులే వాటర్ ఫ్లో పైనుంచి వచ్చే పరిస్థితి, ఆల్రెడీ పైన బిగించే ఆల్మట్టి చేశాకున్నప్పుడు నువ్వు తక్కువ టైంలో మనకు రావాల్సిన, అంటే రాయలసీమకు రావాల్సిన, రాష్ట్రం ఈ వైపు రాయలసీమ వైపు రావాల్సిన 100కు పైగా టీఎంసీల వాటర్ తీసుకోవాల్సిన మనకు హక్కు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా? మామూలు వాళ్ళకి అర్థమయ్యేది సింపుల్ క్వశ్చన్. మనం స్ట్రీట్ కొళాయి ఉంటుంది, ట్యాప్ ఉంటుంది, మన పక్కన మన వాళ్ళే బంధువులు ఎవరు